శ్రీ చెన్నకేశవాయ నమః. సువర్ణమైనటువంటి కార్యక్రమము, స్వామివారి యొక్క ఆహ్వానము, ఈ కార్యక్రమాలు కుమారస్య ప్రియమ పేరు పుండి కుమారస్య కుమార్యాః ब्रह्मस्तार्गया आज्यं जपरिज्ञ कृत्वा भागे समाप्ते पवित्रगन्धं सरस्य वृक्षाय अद्भुतसर्गपुरुष प्राप्तवतो रहते अंतमात्रमे नीवो तलचिन अंतमात्रमे नीवो वदि नीवो పంచభూతాలలో అగ్ని ప్రధాన. అగ్ని స్వభావం ఏమిటంటే మొత్తం పడిపోయింది, అయ్యో ఆ బల్లి పడిపోయింది అని ఆలోచన చేస్తున్న పూర్ణావతయింది. ఆ బల్లి అందులోంచి బయటకు వచ్చింది. ఆ బల్లి ఎంత బల్లి ఉంటుందండి, అదే ఊరికే ధాతువు, పుష్టి, రక్తము, మాంసము ఇవన్నీ కూడా పెరుగుతూ చేసేటటువంటి శక్తి. మాతో కలుసుకుంటావా? शंकराचार्य माश्रये योवेदादवस्वर प्रोक्तोयान्ते पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं ఈ సందర్భంలో
వాళ్ళు ఈ ఊరి గ్రామ ప్రజలపైన ప్రేమతో ఆప్యాయతతో అభినందనలు తెలియజేయడానికి ఆశీర్వదించడానికి వాళ్ళు వచ్చి ఉన్నారు. మరి వాళ్ళ యొక్క రాక మనకెంతో కూడా ఆనందం. నిన్నటి రోజున కార్యక్రమంలో భాగంగా ఆలయ పునర్నిర్మాణం జరిగినటువంటి చెన్నకేశవ స్వామి యొక్క విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. 50 సంవత్సరాల క్రితం శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయం పునర్నిర్మాణం జరుగుతుంది, అక్కడ జరిగింది. నిన్నటి రోజున పంచగవ్య ప్రోక్షణం, తర్వాత ఆలయానికి సంబంధించినటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాలన్నీ కూడా జరిగి ఉన్నాయి. తదనంతరం ఈరోజు కార్యక్రమంలో భాగంగా జలాధివాస కార్యక్రమం జరిగింది. నిన్నటి రోజున ఆహ్వానించినటువంటి దేవతలందరినీ కూడా వాళ్లకు సుప్రభాత పూజలన్నీ కూడా గావించి గంగా నది సమస్తమైనటువంటి నదుల యొక్క తీర్థం చేత ఆవాహన చేసి 108 కలశం మృణ్మయ పాత్ర అంటే ముంతలు, ఆ మృణ్మయ పాత్రల చేత అందరూ కూడా రథాన్ని అధిరోహించినటువంటి విగ్రహాలకు జలాభిషేకం చేసి ఉన్నారు. గంగ 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 శివుని శిరసు గంగా, గంగ గంగ తరలిరావే అతివేగంగా, గంగ గంగ తరలిరావే అతివేగంగా. చూడండి, అతివేగంగా ఆ గంగాదేవి తరలి వచ్చి అందరి చేత ఆ నీళ్లను అభిషేకం చేసినటువంటి అద్భుతమైనటువంటిది జలాధివాస కార్యక్రమం. జల 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 తరలిరావే, జల 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 తరలిరావే తరంగంగ గంగా, బిర బిర నడచిరావే బహుభుజంగాంగా. ఆ అమ్మవారు ఆ గంగా గంగేత్యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అంటాడు. ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా మనం ఆ గంగాదేవిని స్మరించుకుంటే ఆ స్మరించుకున్న వెంటనే ఆ గంగాదేవి ఆ యొక్క నీళ్లలో కలశంలో వచ్చి కూర్చుంటుందట. అందుకే ఆ గంగాదేవి చేత జలాధివాస కార్యక్రమం జరపబడింది ఇంతవరకు కూడా. ఇప్పుడు గ్రామోత్సవం పీఠాధిపతుల యొక్క సన్నిధానంలో వాళ్ళ యొక్క ఆశీర్వచనములు, వాళ్ళ యొక్క అనుగ్రహ భాషణల చేత ఈ గ్రామోత్సవం అంతా కూడా ఆ గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంట్లో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ విగ్రహాలను దర్శనం చేసుకునేటటువంటి భాగ్యం కల్పించుకోవడమే యొక్క గ్రామోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ వాళ్ళు వేసినటువంటి నీళ్ల చేత కూడా విగ్రహాలన్నింటినీ కూడా ఆ అభిషేకించి ఆ విగ్రహం అభిషేకం చేయటం దేనికయ్యా, జలాధివాసం ఎందుకు చేస్తారయ్యా అంటే శిల్పి ఎప్పుడైతే విగ్రహాన్ని మొలుస్తాడు, మీరు గమనించుకోండి, మీరంతా గుర్తుంచుకోండి, భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా విగ్రహ నిర్మాణం ఉండదు. ఒక రాతిని ఒక మనిషిగా ఒక విగ్రహంగా భగవద్విగ్రహంగా మొలచేటటువంటి ఒక కళ విశ్వకర్మ యొక్క కళ. దేవతల యొక్క శిల్పి విశ్వకర్మ. ఆ విశ్వకర్మ యొక్క అంశ వాళ్ళల్లో ఉంటుంది, అది వాళ్ళకే వస్తుంది, ఇతరులకు రాదు. ఎవరు ఏ పనైనా చేయొచ్చు, శిల్పకళ ఎవరికి రాదండి. భగవంతుడు ఇచ్చినటువంటి వాళ్ళకు ఒక వరం. అటువంటి శిల్పకళలు అద్భుతంగా విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ చెక్కించి ఆ విగ్రహాలకు ఏదైనా దోషం ఉంటే ఆ విగ్రహాలకు తాడన కుట్టన భేదన ఆ పలుకురాయి ఉంటాయి, అటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించడానికై జలాధివాసం అనేటటువంటిది కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ జలాధివాస అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాలు, ఎక్కడైతే మంగళ వాయిద్యాలు జరుగుతాయో అక్కడ భూత ప్రేత పిశాచాది భయాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి, అందుకే మన ఇంట్లో శుభకార్యం అయితే ఖచ్చితంగా మంగళవాద్యం అనేటటువంటిది ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. అటువంటి మంగళవాద్యాల మధ్య వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం గ్రామోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం హోమాలన్నీ కూడా ప్రతిష్టకు సంబంధించినటువంటి హోమాలు జరిగినాయి. మళ్ళీ సాయంత్రం కూడా సాయం దీక్షా హోమం జరగాలి. అదేవిధంగా ఉత్సవాలన్నింటినీ కూడా ఇంకా గ్రామోత్సవం తదనంతరం బలిహరణ, ఈ యొక్క గ్రామంలో ఉండేటటువంటి ఆలయాలకు బలిహరణ కార్యక్రమం జరగాలి.
ఈ కార్యక్రమాలన్నీ కూడా భగవద్ అనుగ్రహంతో మాత్రమే జరుగుతాయి. ఊరికే సంకల్ప బలం ఉండాలి. అటువంటి సంకల్ప బలం ఈ గ్రామస్తులంతా కూడా భక్తితో శ్రద్ధతో చేస్తూ ఉండేటటువంటి ఈ శుభ సందర్భంలో వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలే మిగతావన్నింటినీ కూడా నడిపిస్తాయి, వేరేది కాదు అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆ అమ్మవారి యొక్క దేవతల యొక్క మధుర మీనాక్షి అంటాడు. ఇక్కడ మధుర మీనాక్షిని ప్రతిష్ఠ చేస్తున్నారు. మధుర మీనాక్షి అని అంటే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తి స్వరూపం అక్కడ ఉంటుంది అని చెప్పేసి అంటాడు. కరుణ చూపితివి కామాక్షి కళరవ పక్ష్మల జలజాక్షి నిన్ను వేడి తినే మీనాక్షి నిన్ను వేడి తినే మీనాక్షి నీపైనే ధ్యానం నీ సాక్షి, నీ సాక్షిగా చెబుతున్నాను, నీ ధ్యానంలో ఉంటానమ్మా అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ అందరూ కూడా ఈరోజు మధ్యాహ్న కార్యక్రమం ఇక్కడ పూర్తయింది. అనంతరం గ్రామోత్సవానికి అందరూ కూడా వెళ్ళాలి. గ్రామోత్సవం తదనంతరం మళ్ళా సాయంకాలంలో సాయం దీక్షాహోమం, తర్వాత వేదపారాయణ, స్వస్తి కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నిటిని కూడా మీరందరూ కూడా ఉండి దగ్గరగా ఉండి ఆ అమ్మవారి దేవీ దేవతల అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి సన్నిధిలో జై శ్రీరామ్, సన్నిధిలో జై శ్రీరామ్. తులసిరెడ్డి చాలా చక్కగా నిర్మాణం చేసి భక్తి శ్రద్ధలతో సంపాదించడం వేరు, సద్వినియోగం చేయటం వేరు. ఇలాగ సద్వినియోగం చేసి ఊరికి ఒక పేరు తీసుకొచ్చారు. అలాగే హరిజనవాడలో దేవాలయం కట్టి చాలా కాలం అయింది. ఇప్పుడు 79లో కట్టించాం. అది మర్చిపోయా, జీర్ణోద్ధరణ చేయాలన్నారు. వచ్చాను, కొబ్బరికాయ కొట్టాను. వచ్చిలో 1 monthలో యూ కుడ్ ఫినిష్ దట్ వర్క్. బాగా చేశారు, చాలా సంతోషంగా ఉంది. రెండవది ఏంటంటే భగవద్గీత ప్రతి మనిషి ఏడుస్తూ పుడతాడు. ఏడ్చినందులో ఏమైనా సమస్యలు పోతాయని ఆలోచించమంటుంది భగవద్గీత 2వ అధ్యాయం 2nd చాప్టర్. 3వ అధ్యాయం నువ్వు చేసే పనిని ఇష్టాయిష్టాలు లేకుండా నా ధర్మము, నా డ్యూటీ ధర్మం అని చేయండి. 4వ అధ్యాయంలో ప్రతి మనిషి ఈ శరీరం అనుకోండి, శరీరం మందు కాదు, తల్లిదండ్రులు ఇచ్చారు. ప్రపంచం మందు కాదు, భగవంతుడు సృష్టించారు. అది మనసులో పెట్టుకుంటే నీకు వినయం వస్తుంది, విధేయత వస్తుంది, ఈ జ్ఞానంతో జీవించమంటాడు. దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే దాని కర్మ సన్యాస యోగం అంటారు భగవద్గీత 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో ప్రతి మనిషికి కూడాను ఇంద్రియ సంయమనం అంటాం, ఇంద్రియ నిగ్రహం అంటారు. దేహము, మనస్సు, ఇంద్రియాలు మన అదుపాజ్ఞలో ఉండాలి. జంతువులకి అది చెప్పినట్టు ఉంటాయి, మనం చెప్పినట్లు ఇంద్రియాలు ఉంటాయి. ఇది 6వ అధ్యాయంతో భగవద్గీతలో 6 అధ్యాయాలు అయిపోతుంది. 7వ అధ్యాయం నుంచి భగవద్గీతలో భక్తి షట్కం అంటారు. అసలు భగవంతుడు, దేవుడు, భగవంతుడు అనే మాటలకు అర్థం ఏంటంటే ఈ మనం అనుకున్నటువంటి పద్ధతులు కాదు. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, ఈశ్వరుడు అని చెప్తుంది. అంటే భగవంతుడు అంతటా ఉంటాడని. అన్ని మతాల వాళ్ళకి దేవుడు పరలోకంలో ఉంటాడు. మన దేవుడు ఎక్కడ ఉంటాడు? మనలో ఉంటాడు. మనలో ఉన్నప్పుడు బయట ఉండాలి కదా. చూసేదానికి జడ పదార్థం అనిపిస్తుంది కానీ అది ఒకానొకప్పుడు చైతన్యమే. మళ్ళీ చైతన్యం అయిపోతుంది. ఈ విషయాన్ని భగవంతుడు అంతటా ఉన్నాడు అని 7వ అధ్యాయం భగవద్గీత చెప్తుంది. 8వ అధ్యాయంలో భగవంతుడికి ఒక పేరు పెట్టారు, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యవహరన్ మాం అనుస్మరన్. ఓంకారాన్ని స్మరిస్తే భగవంతుడు అంతటా ఉన్నాడని గుర్తుపెట్టుకోమంటుంది 8వ అధ్యాయం. 9వ అధ్యాయంలో భగవంతుడు మంచి పనులు చేసేవాళ్ళల్లో ఉంటూ సమాజానికి మేలు చేస్తాడు. అది ఒక విభూతి. ఇప్పుడు తులసి చేసిన పనులు ఇప్పుడు విభూతి మరొక రూపం వచ్చిందని అనుకోవాలి మనం. కాబట్టి అందరూ చేయలేరు కదా. జన్మ సంస్కారం ఉండాలి, భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. వాళ్ళ నాన్న అయితే ఇప్పుడు అంత పెద్దవాడైనా సరే పెద్దన్న అనే పేరుతో నా దగ్గర పెద్ద పుల్లారెడ్డి, చిన్న పుల్లారెడ్డి వీళ్ళందరూ నా దగ్గర కూర్చో ఉండేవాళ్ళు. నడిపన్న వీళ్ళందరూ ఇప్పుడు నేనుంటే కరణం గారు, శివారెడ్డి గారి కరణం పని మర్చిపోయేవారు. అంతా నేనంటే ప్రేమ ఉండేది. ఆ విధంగా 10వ అధ్యాయంలో ఒక విభూతి యోగం అంటారు. 11వ అధ్యాయం భగవద్గీత వివరిస్తూ చెప్తుంది విశ్వరూప సందర్శన యోగాన్ని. విశ్వమే విశ్వేశ్వరుడు, జగతే జగదీశ్వరుడు, ప్రపంచ పరమాత్మ. అందుకని హిందువులో దేవుడు ఒక వ్యక్తి కాదు, అంతటా ఉన్న శక్తి అని చెప్తుంది 11వ అధ్యాయం. 12వ అధ్యాయం 11 ఏకాదశి అయిన తర్వాత ఏ దశ ఉంటుంది? ద్వాదశి ఉంటుంది. ద్వాదశికి మనం చేసుకొని తింటాం. ఇక్కడ నిజమైన ద్వాదశి ఏంటంటే భగవంతుని అంతటా ఉన్న గుర్తుపెట్టుకొని అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. ఏ ప్రాణిని ద్వేషించకుండా మనం పెద్దవాళ్ళు అయ్యే కొద్ది ప్రేమ పెరగాలి. ద్వేషాలు, రాగద్వేషాలు విడిచిపెట్టాలి. అలాంటి నిజమైన భక్తుడిని భగవద్గీత బోధిస్తుంది.
ఇక ఇక్కడికి ద్వితీయ షట్కం అంటారు. 6, 12 అధ్యాయాలు అయిపోయినాయి. 13వ అధ్యాయం జ్ఞాన విషయాన్ని గురించి చెబుతుంది. జ్ఞానం అంటే పరమాత్మ యొక్క తత్వము. అందరి శరీరాలు క్షేత్రాలు, శరీరంలో ఉన్న భగవంతుడు మాత్రం ఒక్కటేనని చెప్తుంది. ఇది ఏ మతమైనా చెప్తుందే? అందరినీ ప్రేమించి ఉంటుంది. రెండవది 14వ అధ్యాయం పేరు గుణత్రయ విభాగం. చూద్దాం, మాట్లాడండి. 14వ అధ్యాయం గుణములు అంటే 3 ఉన్నాయి. సత్వగుణంతో ఆలోచిస్తాడు, రజగుణంతో పనిచేస్తాడు, తమో గుణంతో నిద్రపోతాడు. ఈ 3 గుణాలని తన స్వాధీనంలో పెట్టుకున్న వాడిని గుణత్రయ అతీతుడు అని చెప్తుంది 14వ అధ్యాయం. 15వ అధ్యాయం పురుషోత్తం. పురుషుడు అంటే ఈ శరీరం కాదు, శరీరానికి పూర్వని పేరు. దీంట్లో ఉన్న ఆత్మ అందరిది కూడాను, అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మకు పురుషోత్తముడు అని పేరు. అందుకని ఆ పురుషోత్తం 15వ అధ్యాయంలో భగవంతుడి తత్వాన్ని గురించి చెప్తారు. అక్కడి నుంచి 16వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగం. అంటే దేవతలు రాక్షసులు అనేవాళ్ళు గుణాలతో సంబంధమే తప్ప శరీరంతో కాదు. అందుకని దుర్గుణాలు కలిగిన వాళ్ళందరూ రాక్షసులు, సద్గుణాలు కలిగిన వాళ్ళందరూ దేవుళ్ళని వివరిస్తుంది. ఇది 16వ అధ్యాయం. 17వ అధ్యాయంలో శ్రద్ధ అంటాం. ఇప్పుడు చూడండి, ఇన్ని కష్టాలు పడ్డాయి, ఎక్కడి నుంచి వచ్చేసారంటే మీకు శ్రద్ధ భగవంతుని మీద ఉన్నది. రెండవది, నేను వస్తున్నానని చెప్పుకొని నా మీద కూడా ఉంటుంది. చిన్నప్పుడు చూశారు కాబట్టి మీ తల్లిదండ్రులు నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. ఆ శ్రద్ధ అలా కంటిన్యూ కావాలి. మీ తర్వాత మీ పిల్లలకు ఆ సంస్కారం రావాలి. మీ ఇంట్లో ఆ దేవుడి యొక్క ప్రతిష్టలు, పూజా పురస్కారాలు జరగాలి. వీటిని పరంపర అంటాం, సంప్రదాయం అంటాం. ఈ విధంగా దాన్ని శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్య ఉద్యావధారణ ఇది శ్రద్ధ అని తత్వబోధ అనే గ్రంథంలో చెప్తారు. ఎందుకంటే 56 సంవత్సరాలు నేను 36 సంవత్సరాలు బొంబాయిలో 73, 74, 70 చదువుకుని 76లో నేను అనంతపురానికి పోస్ట్ చేసే 76 నుంచి వచ్చిన తర్వాత 79లో ఇక్కడ దేవాలయం ప్రారంభించాను. ఇన్ని సంవత్సరాలు నేను చెప్పి వేదాంతం ఏమవుతుందని చెప్పడం నాకే పట్టింది. ఇతరులకు పట్టిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం పట్టింది. కాబట్టి ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా సంతోషంగా ఈ కాలం ఉన్నానంటే కారణం ఈశ్వరుని అనుగ్రహం. దీని శ్రద్ధతో మనం సంపాదించాలి. ఏమి సాధించాలన్న చివరిలో ఉండాల్సింది భగవంతుడి మీద శ్రద్ధ ఉండాలి, గురువుల మీద శ్రద్ధ ఉండాలి. అది 17వ అధ్యాయం. 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నువ్వు మోక్షం పొందాలని ఉంటే చనిపోయిన తర్వాత పొందేది మోక్షం కాదు. ఎవరు చూస్తారు? బ్రతికున్నప్పుడే మోహం క్షయించడం ఒక అర్థం. రెండవది, దుఃఖానికి కారణం కోరికలు వదిలేసి చిన్నప్పుడున్న కోరికలు మధ్య వయసులో ఇంకొంచెం పెరుగుతాయి. 70 దాటిన తర్వాత అవి పోతాయి. లాస్ట్లో కోరికలు లేకుండా, అన్ని కోరికలు లేనప్పుడే బాగా నిద్ర పడుతుంది. ఇలాగ సర్వధర్మాన్ పరిత్యజ్య, ఆగమ్మా అమ్మా ఆగో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ విధంగా నేను అన్ని ధర్మాలు విడిచిపెట్టి బ్రహ్మచారి ధర్మాలు, గృహస్థ ధర్మాలు, వానప్రస్థ ధర్మాలు, చివరికి అన్ని ధర్మాలు తెలిసినవాడు సన్యాసి అంటే మోక్షం కోసమే బ్రతుకుతాడు, జ్ఞానం కోసమే బ్రతుకుతాడు, ఇతరుల కోసమే జీవిస్తాడు, తనకు స్వార్థం ఉండదు. అలాంటి వాడు మోక్షయిష్యామి, అలాంటి వాడికి నేను మోక్షము నా చేతులతో ఇస్తానంటాడు. ఇది భగవద్గీత 18వ అధ్యాయం. వచ్చాను కొత్తదనము అని రాశాడు పద్యాలు. ఆయన రాసిన కొత్తపల్లికి వచ్చి మీరు రాకపోతే కొత్తపల్లిని అనుకునేవాడే లేడు. అమెరికా నుంచి వచ్చారు చిన్మయ స్వామి సామాన్యుడా, ఆయన ఇక్కడికి వచ్చారు. దయానంద స్వామి సామాన్యుడా ఇక్కడికి వచ్చారు. ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళంతా స్వామివారు ఇక్కడికి వచ్చేసారు. ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇలా తీసుకొచ్చేసారు. ఈ ప్రతీకంగా గుర్తుగా నేను హరిజనవాడలో చెన్నకేశ్వర దేవాలయం కట్టాను. అది ఈ సంవత్సరంలో మన తులసిరెడ్డి గారు సంకల్పించి శిథిలం అయిపోయింది, మళ్ళీ బాగు చేస్తారని ఆయన సంకల్పించి బాగు చేశారు. దీన్ని బాగు చేశారు. ఈ కోణంలో నేను మిమ్మల్ని అందరినీ చూసుకోవడం, ఆయన సంకల్పం చేత మళ్ళీ మీతో కలవటం సంతోషం. మా మాతాజీ కూడా డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్గా పనిచేశారు. నంద్యాలలో కూడా ఉన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో కూడా పనిచేశారు. కాబట్టి ఆమె నాకు ఈ వేదాంతంలో ఈ అన్ని కోణంలో నేను బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థుడిగా ఉన్నా, వానప్రస్థుడిగా ఉన్నా, సన్యాసాలు కూడా ఆ అనుమతి తీసుకొని నేను ఆ అనుమతితో సన్యాసిగా ఉంటున్నాను. నేను జ్ఞానాన్ని బోధించడం. ఇప్పుడు ఆమె కూడాను 9 గంటలు ధ్యానం నేర్పిస్తుంది. మామూలుగా ఏమి లేదు. నాతో ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చి కరెంట్ పట్టుకుంటే షాక్ కొట్టదు. అలాగే నాతో సంబంధం ఉన్నది కాబట్టి ఆమె కూడా అదే వేదాంతం పట్టింది. 9 గంటలు ధ్యానం నేర్పిస్తుంది. అన్ని జిల్లాల్లో, బెంగళూరులో అన్ని చోట్లకి వెళ్తారు. ఇంగ్లీష్లోను, తెలుగులోను, మిగతా వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి మాతాజీ కూడా చాలా యోగ్యురాలు. ఇక్కడ తులసి చెప్పగానే నేను వయస్సు అయిపోయినా తప్పకుండా వస్తానన్నారు, రావడం జరిగింది. అలాగే మీ అందరి కృతజ్ఞతలు. హరి ఓం తత్సత్.
ఇక్కడికి నేను కొత్తపల్లి ఆశ్రమానికి వచ్చేప్పటికి నా వయసు 21 ఇయర్స్. అప్పటికి అక్కడ ఆశ్రమం చక్కగా పిల్లలు వ్యవహారం అంతా చిన్నప్పుడు ఈ తులసి వీళ్ళంతా కూడా 2-3 తరగతులలో ఉండేవాళ్ళు. మరి వీళ్ళు చెప్తున్నారు ఏదో ఇంగ్లీష్ చెప్పారు మీరు అని, కానీ నాకు ఏమి గుర్తులేవు. అయితే ఏంటంటే అందరూ మళ్ళీ ఒకసారి కలుద్దాం అమ్మ, మొన్న ఫోన్ చేశాడు తులసి, అమ్మ మీకు మేమంతా పిల్లలం, మీరు రావాల్సిందే అంటే నేను అన్నాను, ఇంత ఈ వయసులో స్వామీజీ గారు నేను కానీ రావడం కష్టం కదా బాబు అని చెప్పాను. లేదు రావాల్సిందే అంటే సరే రావడం జరిగింది. అయితే ఇప్పుడు మా దగ్గర చదువుకున్న పిల్లలే ఇంత చక్కగా ఈ కార్యక్రమాలు చక్కగా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూస్తున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఏంటంటే వేదాంతము అంటే నా అభిప్రాయం సైలెన్స్ అనే. కాబట్టి వేదాంతం గురించి అంటే శాస్త్రాలు చెప్తున్నాయి కనుక వేదాంతము మీన్స్ ఒకటే డెఫినేషన్, సైలెన్స్. ఆ సైలెన్స్లో ఉంటే ఇక ఎక్కువగా అనుభవం ఏంటో మీరే పొందుతారు. కాబట్టి నా మార్గం ధ్యానం పట్టుకున్నాను నేను. ఆ ధ్యానంలో ఇప్పుడు యూజువల్గా 9 గంటలు నేను గైడ్ చేయగలను. అంటే ఉదయం నా క్లాసెస్ ఇప్పుడు బెంగళూరులో 23 నుంచి 29 వరకు ఉండొచ్చు డెఫినెట్గా. ఆల్రెడీ ప్యాంప్లెట్ ప్రింట్ అయిపోయింది. అంటే ఉదయం 3:30 నుంచి 6:30 వరకు ఒక సెషన్ ఉంటుంది. మళ్ళీ 9 నుంచి 12 వరకు మళ్ళీ ఒక సెషన్ ఉంటుంది. మళ్ళీ 3 నుంచి మళ్ళీ 6 వరకు ఒక సెషన్ ఉంటుంది. కంప్లీట్గా 9 గంటలు మెడిటేషన్ ఉంటుంది. ఇట్లా వారం రోజులు రెసిడెన్షియల్గా నా దగ్గర ఉండవలసి వస్తుంది. ఆ వారం రోజులు ఏదో చెప్పవలసి ఉంటుంది, అది చెప్పడం జరుగుతుంది. 1 వీక్ కూడా మన మామూలుగా అపక్వాహారమే ఉంటుంది. అక్కడక్కడ నా క్లాసెస్ జరుగుతున్నాయి. వాళ్ళు పిలవటం ఈ మధ్య తిరువన్నామలలో కండక్ట్ చేశాను ఒక ఇది. బెంగళూరులో శ్రీ వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన్ అని యోగా యూనివర్సిటీ ఉంది బెంగళూరులో. అక్కడ మన ఎవ్రీ 3 months, వన్స్ ఇన్ 3 months జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ టెంపుల్ వ్యవహారంగా తులసి పిలవటం ఇదంతా చాలా పెద్ద కార్యక్రమం. నిజంగా సామాన్య వ్యవహారం కాదు. ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం తృతీయ వార్షికోత్సవంతో పాటుగా కొన్ని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ప్రమోద చైతన్య గురువుడి ఆశీస్సులతోటి మరియు మాతాజీ గారి ఆశీస్సులతోటి పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి తులసిరెడ్డి గారిని ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం చాలా కష్టమైన పని అయినప్పటికీ బుధస్కంధం మీద వేసుకునే కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే కొత్త గుడి కట్టడం కంటే పాత గుడిని పునర్నిర్మించడంలో చాలా పుణ్యం వస్తుంది అని చెప్పేసి చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ గుడుల నిర్మాణం వల్ల తులసిరెడ్డి గారి వారి కుటుంబ సభ్యులకి అందరికీ, అలాగే గ్రామస్తులందరికీ కూడా మంచి జరగాలని, భవిష్యత్తులో వారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రమోద చైతన్య స్వామీజీ, అలాగే అన్నపూర్ణ మాతాజీ గారు, మా గురువులు రామకృష్ణారెడ్డి గారు ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ గుడి కట్టి 3 సంవత్సరాలైంది. ఇది తృతీయ వార్షికోత్సవం జరుపుతున్నాము. అలాగే 28/1/1979లో అంటే నాకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్వామీజీ గ్రామంలో పాత చెన్నకేశ్వర స్వామి గుడి కట్టించారు. హరిజనపేట, బీసీ కాలనీ, ఓసీ కాలనీకి సంబంధించి 3 కాలనీలకు సంబంధించి అక్కడ గుడి ఉంది. ఆ గుడిని స్వామీజీ కట్టించి 46 సంవత్సరాలు అయింది. అప్పుడు చిన్మయానంద కాదని చెప్పి చిన్మయానంద స్వామీజీని పిలుచుకొచ్చి ఊరేగింపుతో చేసుకొని అక్కడ అది మాకు ఇప్పటికి కూడా కళ్ళలో మెదులుతూ ఉంది ఆ ప్రారంభోత్సవము.
కాబట్టి అది గుర్తుపెట్టుకొని ముందు ఆ గుడిని సంకల్పం చేసి ఆ గుడి కట్టాలనుకొని కొన్ని అనివార్య కారణంగా స్థలదాత ఇక్కడ స్థలం ఇవ్వడం వలన ఈరోజు ఇక్కడ గత 3 సంవత్సరాలు అయితే ఈ గుడి నిర్మించడం జరిగింది. అలాగే ఆ ముందు సంకల్పం ఆ గుడి కాబట్టి అది కూడా చేయాలా 3 సంవత్సరాల లోపల అనుకొని మళ్ళా స్వామీజీని మార్చి 19వ తేదీ మేము గ్రామానికి తీసుకొని వచ్చి భూమి పూజ చేయించి స్వామి చేత 1 నెలలో అంటే ఏప్రిల్ 1 మొదలుపెట్టి మే 1కి పూర్తి చేశాం. చాలా అద్భుతంగా తయారైంది. కాబట్టి ఇక్కడ అందరి సహకారం ఉంది, గ్రామ ప్రజలు కానీ మిత్రులతో అందరి సహకారం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NNTV న్యూస్ ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.